ఏంటి రిమోట్ కంట్రోల్ పట్టుకొని వచ్చానని చూస్తున్నారా? సో ఇది ఏసీ రిమోట్. నేను ఆన్ చేస్తే ఏసీ ఆన్ అవుతుంది, అదే రిమోట్ కంట్రోల్ తో ఆఫ్ చేస్తే ఏసీ ఆఫ్ అవుతుంది. సో ఇలాగా పీరియడ్ స్టార్ట్ అవ్వాలి, ఎప్పుడు స్టార్ట్ అవ్వాలి, ఎప్పుడు ఆఫ్ అవ్వాలి అని రిమోట్ కంట్రోల్ తో లోపల ఎవరైనా ఆపరేట్ చేస్తారంటారా? సో ఆ రిమోట్ కంట్రోల్ ఏంటి, ఎప్పుడు పీరియడ్ స్టార్ట్ అవుతుందో ఎప్పుడు ఎండ్ అవుతుందో కరెక్ట్ గా బాడీకి ఎలా తెలుస్తుంది? సో ఈ రిమోట్ కంట్రోల్ అనేది బ్రెయిన్ లో ఉంటుందండి. హైపోథాలమస్ అని ఒక పార్ట్ ఉంటుంది, అక్కడి నుంచి హార్మోన్ సెక్రేషన్స్ అనేవి జరుగుతాయి అన్నమాట. సో అక్కడి నుంచి మెయిన్ అధిపతి హార్మోన్ వస్తుంది, అది మిగతా కింద ఉండే హార్మోన్స్ అన్నిటిని కూడా కంట్రోల్ చేస్తూ ఉంటుంది అనమాట. కింగ్ హార్మోన్ అక్కడి నుంచి వస్తుంది, కింద ఉండే సోల్జర్స్ అందరినీ కూడా అది చక్కగా కంట్రోల్ చేస్తూ ఉంటుంది. సో ఫస్ట్ హాఫ్ లో ఈస్ట్రోజన్ ఉండాలి, సెకండ్ హాఫ్ లో ప్రొజెస్ట్రాన్ ఉండాలి. వన్స్ ప్రొజెస్ట్రాన్ ఆఫ్ అయిన తర్వాత పీరియడ్ రావాలి అని డిసైడ్ చేసేది ఆ హైపోథాలమస్ అండ్ అక్కడి నుంచి వచ్చే కింగ్ హార్మోన్స్ అన్నమాట. సో కొంతమందికి ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అనేవి చాలా కామన్ గా వస్తూ ఉంటాయి కదా. సో ఈ హార్మోన్స్ ఏవైతే పల్సటైల్ ఫ్యాషన్ లో చక్కగా ఎప్పటికప్పుడు డిసిప్లిన్డ్ గా రిలీజ్ అయ్యేవి, కొంచెం వాటిల్లో ఏమైనా చిన్న గొడవలు జరిగి లేకపోతే కరెక్ట్ గా రిలీజ్ అవ్వకపోతే ఇర్రెగ్యులర్ గా బ్లీడింగ్ అవ్వడం, కొన్నాళ్ళు బ్లీడ్ అవ్వడం, ఆగడం, మళ్ళీ స్పాటింగ్ అవ్వడం లాంటివి జరిగే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైనా మీకు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వచ్చినప్పుడు ఎందుకని అలా వస్తున్నాయి, ఏమైనా హార్మోన్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయా, మీ గైనకాలజిస్ట్ ఒకసారి కన్సల్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. హోప్ దిస్ హెల్ప్స్. థ్యాంక్ యూ. ఏంటి